హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైరీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ 65ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకున్నాక ఇందులోనే ఎగ్ వైట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చెక్క నిమ్మరసం, కొంచెం ఆయిల్ అయితే వేసుకుని బాగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక 1 గంట సేపు అయితే మూత పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మిగిలిన చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. టేస్టీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. నేను ఈ విధంగా నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. నాకు భలే ఇష్టం ఈ చికెన్ 65 అంటే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది.